అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం. ఈరోజు అమలక ఏకాదశి. అమలక ఏకాదశి లేదా అమలకి ఏకాదశి. ఏకాదశి మహత్యాన్ని తెలుసుకోవాలంటే ఎన్ని పురాణ కథలు చదివినా సరిపోదు. ఈ ఏకాదశిని ఒక వ్రతంలాగా భావించి అన్ని నియమాలతోనూ వ్రతం చేసి పాపాలను పోగొట్టుకొని మోక్షాన్ని పొందినటువంటి ఎందరో పుణ్యపురుషులు ఉన్నారు. ఉపవాసం ఆధ్యాత్మికంగా మనసుకు ప్రశాంతతను ఇవ్వటమే కాకుండా శారీరకంగా కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 15 రోజులకు ఒకసారి ఒకరోజు మొత్తం ఏమీ తినకుండా ఉండడం వలన కడుపుకు విశ్రాంతి లభించి ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. మనకు సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మరి ఈ పాల్గొన మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చేటటువంటి ఏకాదశిని అమలక ఏకాదశి, అమలకి ఏకాదశి అంటారు. ఈరోజు ఉసిరి చెట్టుకు విశేషమైనటువంటి పూజలు చేస్తారు. శ్రీమన్నారాయణుల వారు ఈరోజు ఉసిరి చెట్టులో కొలువు తీరి ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు లక్ష్మీదేవి, కుబేరుడు ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు సమీపంలో నివాసం ఉంటారని చెప్పి ప్రతీది. మరి ఎంతో విశేషమైనటువంటి ఈ ఏకాదశి నాడు స్వామివారి కథలను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వం ఒకప్పుడు ఉత్తర భారతదేశంలోని ఆర్యావర్తనం అనేటటువంటి ఒక ప్రదేశంలో మహర్షుల నివాస స్థానమైనటువంటి నైమిషారణ్యం అనే పుణ్యస్థలంలో మహర్షులందరూ కూడి యజ్ఞ యాగాదులను ఆచరిస్తూ ఉండగా ఆ యాగాలను తిలకించేందుకు సూత మహర్షుల వారు వస్తారు. ఆయన రాక శౌనకాది మహామునులందరికీ ఎంతో ఆనందం కలిగిస్తుంది. సకల శాస్త్ర కోవిదుడు కదా, మరి ఆయన రాక వారందరికీ కూడా ఆనందదాయకంగా ఉంటుంది. కాబట్టి అతిథి మర్యాదలు గావిస్తారు. ఒక ఉచిత ఆసనంపై సూత మహర్షిని నియమించి దానిపైన అతన్ని కూర్చోబెడతారు. ఆ సూత మహర్షి చుట్టూ అక్కడ ఉన్నటువంటి ఋషిపుంగవులందరూ కూడా చేరుతారు. అప్పుడు శౌనకుడు, ఓ సూత మహర్షి, మీ రాక మాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. మా ఆశ్రమాలను పునీతం చేశారు. మీరు చెప్పగా మేమెన్నో పురాణ కథలను విని తరించాం. ఈ యాగ సమయంలో మీరు 3 లోకాలలో ప్రసిద్ధి చెందినది, సర్వ పాపాలను శమింపచేసేది, సర్వకామ్య ఫలప్రదమైనటువంటి వ్రతం గురించి ఏదైనా ఉంటే చెప్పండి అంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు సూత మహర్షుల వారు, ఓ మునిపుంగవులారా, మీరు అడగడం నేను చెప్పకపోవడం ఉంటుందా? పూర్వం నారద మహర్షుల వారు సనక మహర్షిని ఇదే ప్రశ్న అడిగారు. అప్పుడు సనక మహర్షి చెప్పినటువంటి వ్రతం గురించి మీకు చెబుతున్నాను, సావధానంగా వినండి. ముల్లోకాలలో ప్రసిద్ధి పొందినది, సర్వ పాపాలను పోగొట్టేది, సర్వకామ్యాలను సిద్ధింపచేసేది ఒక వ్రతం ఉంది. దానిని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, స్త్రీ పురుష వయోభేదం లేకుండా ఆచరించవచ్చు. ఎవ్వరు ఆచరించినా మోక్షప్రదం, శ్రీ మహావిష్ణువుకు మహాప్రీతికరం. ఈ వ్రతం పేరే ఏకాదశి వ్రతం. ఈ వ్రతం సర్వాభీష్టప్రదమైనది. ఈ వ్రతాన్ని చేసి స్వామి అనుగ్రహాన్ని పొందినటువంటి కొంతమంది భక్తుల గురించి తెలుసుకుందాం అంటూ సూత మహర్షుల వారు శౌనకాది మునులతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి కొందరి భక్తుల కథలను చెబుతాడు. పూర్వకాలమున గాలవుడనేటటువంటి మహర్షి నర్మదా తీరమున నివసిస్తూ ఉండేవాడు. అతను పరమశాంత స్వభావం కలవాడు, గొప్ప తపోనిధి. ఆ నర్మదా నదీ తీరం నానావిధ వృక్షాలతో కూడి ఉండేది. సిద్ధులు, చారణులు, యక్షగంధర్వ విద్యాధరులు అక్కడ విహరిస్తూ సేవిస్తూ ఉండేవారు. కందమూలాలు, అనేక రకాలైనటువంటి ఫలాలతో నిండి ఉండేది. మునుల చేత సేవింపబడుతూ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో గాలవ మహర్షి చాలా కాలం నివసించాడు. కొన్ని రోజులకు గాలవ మహర్షికి భద్రశీలుడనేటటువంటి ఒక పుత్రుడు జన్మించాడు. అతను పూర్వజన్మ జ్ఞానం కలవాడు, జితేంద్రియుడు, కడు సుప్రసిద్ధుడు, నారాయణ భక్తుడు. భద్రశీలుడు మహాబుద్ధిమంతుడు కావడం చేత బాల్యంలో కూడా మట్టి విష్ణు ప్రతిమను చేసుకొని స్వామివారిని పూజిస్తూ ఉండేవాడు. అది అతని బాల్య క్రీడల్లో ఒక భాగంగా మారిపోయింది. ఆ విధంగా సర్వకాలాలలోనూ శ్రీ మహావిష్ణువునే పూజిస్తూ ఉండేవాడు. తోటి మిత్రులకు కూడా స్వామివారి గురించే ఎప్పుడూ నిత్యం చెబుతూ ఉండేవాడు. కాబట్టి ఓ మునీశ్వర, ఈ విధంగా భద్రశీలునిచే చెప్పబడినటువంటి ఆ తోటి బాలురులు కూడా చక్కగా శ్రీహరి ప్రతిమను మట్టి చేతే తయారు చేసుకొని విష్ణు భక్తితో స్వామిని అర్చిస్తూ ఉండేవారు. సర్వ ప్రాణకోటికి మూలాధారమైనటువంటి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తూ ఈ లోకాలన్నిటికీ శుభాలు కలగాలని చెప్పి వారెప్పుడూ కోరుకుంటూ ఉండేవారు. అప్పుడు వారు కాస్త క్రీడా సమయం దొరికినా సరే ఆ సమయంలో కూడా ఒక మంచి ముహూర్తంలో కానీ అర్ధముహూర్తంలో కానీ ఏకాదశి అనే పేరును సంకల్పం చేసుకొని శ్రీహరి వ్రతాన్ని చేసుకుంటూ ఉండేవారు. ఆ విధంగా
సచ్చరిత్ర కలిగినటువంటి కుమారుణ్ణి చూసి గాలవ మహర్షి ఆశ్చర్యం పొంది పుత్రుడిని కౌగిలించుకొని ఈ విధంగా ప్రశ్నిస్తాడు. ఓ కుమారా భద్రశీల, నీవు ఖచ్చితంగా భద్రమైనటువంటి శీలం కలవాడివే నాయనా. నీ చరిత్ర యోగులకు కూడా తెలుసుకొనడం నిజంగా కష్టసాధ్యం. మంగళప్రదమైనటువంటి హరిపూజను ఎల్లప్పుడూ చేస్తూ సర్వ ప్రాణకోటి శ్రేయస్సును కోరుతూ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటావు. నిషిద్ధమైన వాటిని విడిచి సుఖదుఖాలను విడిచిపెట్టి మమకార రహితుడవై శాంత చిత్తంతో హరిధ్యానమును చేస్తూ ఉంటావు. బాలుడవైనటువంటి నీకు అసలు ఇటువంటి బుద్ధి ఏ విధంగా కలిగింది? మహాత్ములను సేవించరానిదే హరిభక్తి కలగదు. సామాన్యంగా లోకంలోని మానవులకు అవిద్య వలన కామ్య కార్యములందు ఆసక్తి కలుగుతుంది. నీకసలు ఏ విధంగా అలౌకికమైనటువంటి బుద్ధి కలిగింది? మానవులకు సత్సంగమున్నను పూర్వజన్మ శుక్రం లేనిదే భగవద్భక్తి అనేది ఉండదు. అందుచేతనే నేను నిన్ను చూస్తుంటే ఆశ్చర్యం చెందుతున్నాను. కాబట్టి నీపైన ప్రేమతో అడుగుతున్నాను నాయన, నాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అని అంటాడు. అప్పుడు పూర్వజ్ఞానం కలవాడైనటువంటి భద్రశీలుడు ఆనందంతో తాను అనుభవించినటువంటి విషయాన్నంతా కూడా యథావిధంగా తండ్రికి ఈ విధంగా తెలియజేశాడు. ఓ తండ్రి మహాముని, నేను పూర్వజన్మలో అనుభవించినటువంటి దాని గురించి ఇప్పుడు మీకు చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. నాకు పూర్వజ్ఞానం కలదు కాబట్టి యమధర్మరాజు నాతో చెప్పిన దాని గురించే ఇప్పుడు మీకు నేను విన్నవించుతున్నాను అంటాడు. ఆ మాటలు విన్నటువంటి గాలవ మహర్షి ఆశ్చర్యం చెంది ప్రేమతో మహాబుద్ధిమంతుడైనటువంటి భద్రశీలునితో, ఓ మహానుభావా, నీవు పూర్వజన్మలో ఎవరివి? యముడు అసలు నీతో ఏం చెప్పాడు? ఎందువలన చెప్పవలసి వచ్చింది? దాని గురించి కూడా సవివరంగా విన్నవించండి అని అంటాడు. అప్పుడు భద్రశీలుడు, ఓ తండ్రి, నేను పూర్వం చంద్రవంశపు రాజుని. నా పేరు ధర్మకీర్తి. నా గురువులు దత్తాత్రేయ మహర్షుల వారు. 9000 సంవత్సరాలు నేను చక్కగా రాజ్య పరిపాలన చేశాను. ఐశ్వర్య మదంతో, పాషాండ జనుల స్నేహంతో పాషాండ ఆచారాలను పాటించాను. మొదట చాలా పుణ్యకార్యాలను ఆచరించి పుణ్యం సంపాదించుకున్నాను. కానీ పాషాండులచే బాధింపబడినటువంటి నేను వేద మార్గాన్ని విడిచిపెట్టేశాను. యుక్తి కలిగినటువంటి మాటలను కనీసం పలకడం కూడా మర్చిపోయాను. ఆ విధంగా నేను చాలా యజ్ఞాలను కూడా నాశనం చేశాను. నేను అధర్మాన్ని అనుసరించడం వలన నా దేశంలో ప్రజలు కూడా నన్నే అనుసరిస్తూ ఎప్పుడూ అధర్మాన్నే ఆచరిస్తూ ఉండేవారు. ఆ విధంగా వారి అధర్మము నుండి 6వ వంతు భాగం నాకు కూడా దక్కింది. ఆ విధంగా పాపాలను చేసినటువంటి వ్యసనపరుడనైనటువంటి నేను వేట కోసమై ఆసక్తి కలిగి ఒకనాడు అడవికి వెళ్ళాను. ఆ విధంగా అడవికి నేను నా సైన్యంతో కూడి చాలా మృగాలను వేటాడి చంపేశాను. ఆకలి దప్పికలు కలగడంతో రేవా నది అనే నదీ తీరానికి చేరుకున్నాను. సూర్య తాపానికి గురై నేను రేవా నదిలో స్నానం చేశాను. కానీ నా వెంట నాతో పాటు వచ్చినటువంటి సైన్యం మాత్రం ఆ నదీ తీరానికి రాలేదు. సైన్యం లేక ఒంటరిగా ఆకలి దప్పికలతో బాధపొంది ఆ నదీ తీర వాసులను కలిశాను. ఆ విధంగా సాయంకాలం నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నటువంటి వారిని చూశాను. ఒంటరినైనటువంటి నేను వారితో కలిసి నిరాహారంగా ఉండిపోయాను. వారితోనే జాగరణ కూడా చేశాను. బడలిక చేత, ఆకలి దప్పికల చేత పీడింపబడుతూ ఉన్నటువంటి నేను జాగరం చివర ప్రాతకాలంలో మరణించాను. అప్పుడు పెద్ద పెద్ద కోరలు కలిగినటువంటి భయంకరులైనటువంటి యమభటులు నన్ను బహు కష్టతరమైనటువంటి మార్గంలో యముడి సన్నికి తీసుకొని పోయారు. అక్కడ యమధర్మరాజును చూశాను. అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుని పిలిచి ఇతని చరిత్రను, దానికి అమలుపరచవలసినటువంటి శిక్ష గురించి వివరించమని చెప్పి అంటాడు. అప్పుడు చిత్రగుప్తుడు ఈ విధంగా పలుకుతాడు. ఓ ధర్మరాజా, మామూలుగా అయితే ఇతను అసలు నిజంగా పాపాత్ముడే, పాపాలను చేసి ఉన్నాడు. అయినప్పటికీ ఇతను ఏకాదశి తిథి రోజున నిరాహారంగా ఉంటే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి కదా. మరి ఇతను ఆ రోజు నిరాహారంగా ఉన్నాడు. వేటకై బయలుదేరి అడవికి వెళ్ళాడు. ఏకాదశి తిథి రోజున రేవా నదిలో స్నానమాచరించి నదీ తీరంలో నిరాహారంగా ఉండి జాగరణం చేశాడు. కాబట్టి ఇతనికి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా నశించిపోయాయి ప్రభు. ఇది ఏకాదశి ప్రభావం వల్ల జరిగింది అని చెబుతాడు చిత్రగుప్తుడు. అప్పుడు ఆ మాటలన్నీ కూడా ఆలకించినటువంటి యమధర్మరాజు వినయంతో అతనికి నమస్కరించాడు. నన్ను పూజించాడు. భటులను పిలిచి వారితో ఈ విధంగా పలికాడు. ఓ దూతలారా, నా మాటలను శ్రద్ధగా ఆలకించండి. మీకు హితం గురించి చెప్పబోతున్నాను.
ధర్మ మార్గంలో నడుచుకునే మానవులను నా దగ్గరకు అస్సలు తీసుకురాకండి. విష్ణు పూజను చేసేవారిని, భక్తులను, కృతజ్ఞులను, ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారిని, జితేంద్రియులను, నారాయణ, అచ్యుత, హరి నాకు రక్షకుడు కమ్ము అంటూ ఎప్పుడూ కూడా ఆ స్వామిని స్మరిస్తూ ఉండేవారిని, శాంతులను త్వరగా విడిచిపెట్టేసేయండి. నారాయణ, అచ్యుత, హరి, జనార్దన, కృష్ణ, విష్ణు, పద్మేశ, పద్మజాపిత, శివశంకర అంటూ ఎల్లప్పుడూ ఎవరైతే పలుకుతూ లోకహితాన్ని కోరుకుంటారో అలాంటి ప్రశాంతులను దూరం నుండే చూసి విడిచిపెట్టేయండి. వారికి ఎలాంటి శిక్షలు ఉండవు. అన్ని కర్మలను నారాయణుడికే అర్పించువారిని, హరిభక్తి గలవారిని, స్వధర్మ ఆచార మార్గాన్ని ఆచరించేవారిని, గురుసేవకులను, సత్పాత్ర దానమును చేయువారును, దీనపాలకులను, హరినామపరాయణులను విడిచిపెట్టేయండి. పాషాండులతో స్నేహం లేనివారిని, బ్రాహ్మణ భక్తి కలవారిని, సత్సంగమందు ఆసక్తి కలవారిని, అతిథి పూజ సల్పువారిని, శివ విష్ణువుల యందు సమమైనటువంటి భావం కలవారిని, జనోపకారం చేస్తూ హరికథామృతమును సేవించువారిని విడిచిపెట్టండి. నారాయణ స్మరణ చేయువారితో కలియని వారిని, ప్రజలను ద్వేషిస్తూ ఉండేవారిని, జనులను నాశనం చేసేవారిని, అపరాధాలు చేసేవారిని, ఏకాదశి వ్రతాన్ని చెయ్యని వారిని, ఉగ్ర స్వభావాలను, లోకోపవీద నిరతుల్ని, పరులను నిందించేవారిని, గ్రామమును నాశనం చేసేవారిని, ఉత్తములను ద్వేషించేవారిని, బ్రాహ్మణ ధనాన్ని ఆశించేవారిని, విష్ణువునందు ఇష్టత లేనివారిని, మూర్ఖులను, పాపాలను చేసేవారిని నా వద్దకు తీసుకొని రండి అంటూ యమధర్మరాజు పలికినటువంటి మాటలు విని నేను చేసినటువంటి పాపకర్మలను తలుచుకొని చాలా బాధపడ్డాను. పాపాలను తలుచుకొని పశ్చాత్తాపాన్ని చెందడం వలన, సద్ధర్మాలను వినడం వలన అప్పుడే నాకున్నటువంటి పాపాలన్నీ పూర్తిగా నశించిపోయాయి. ఇట్లు పాపరాహిత్యం పొంది హరి సారూప్యాన్ని పొంది ఉన్నటువంటి నాకు ధర్మరాజు నమస్కరించాడు. అప్పుడు యమదూతలు భయంతో వణికిపోతూ యమధర్మరాజు చెప్పినటువంటి ధర్మం గురించి విశ్వసించారు. ఆ తరువాత యమధర్మరాజు స్వయంగా నన్ను సన్మానించి 100 దివ్య విమానాలతో శ్రీ మహావిష్ణువు యొక్క పరమపదానికి పంపించాడు. నేను చేసినటువంటి ఆ ఏకాదశి ఉపవాసం, జాగరం వలన విష్ణులోకాన్ని పొందాను. కల్పకోటి సహస్రాలను, కల్పకోటి శతాలను విష్ణులోకమునందే ఉన్నాను. తరువాత ఇంద్రలోకానికి వచ్చాను. అక్కడ కూడా దేవతలందరి చేత పూజలు అందుకుంటూ కల్పకోటి సహస్రములు, కల్పకోటి శతములు అన్ని భోగాలతో అక్కడే నివసించాను. ఆ తరువాత భూలోకానికి వచ్చాను తండ్రి. ఇక్కడ కూడా విష్ణు భక్తులైనటువంటి మీ వంశంలోనే పుట్టాను కదా. పూర్వజన్మ జ్ఞానం చేత ఈ విషయాలన్నీ కూడా నాకు తెలుసుకున్నాను. కాబట్టే నా తోటి బాలుడితో కలిసి విష్ణు పూజా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మొదట నేను ఆచరించింది ఏకాదశి వ్రతమని నాకు కూడా తెలియదు తండ్రి. పూర్వజన్మ జ్ఞానం చే ఇప్పుడే తెలుసుకున్నాను. నాకు తెలియకుండా చేసినటువంటి ఏకాదశి ఉపవాసం, జాగరణకే అంతటి ఫలితం కలిగినందువలన కడు శ్రద్ధతో, భక్తితో ఏకాదశి వ్రతాన్ని చేసేవారికి కలిగేటువంటి ఫలమును ఇంత అని నేను ఏం చెప్పగలను. కాబట్టి ఓ తండ్రి, నేను పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించదను. పరమపదాన్ని కోరి ప్రతినిత్యము విష్ణు పూజ చేస్తాను. శ్రద్ధతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు పరమానందదాయకమైనటువంటి విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు అంటూ భద్రశీలుని మాటలను విన్నటువంటి గాలవ మహర్షి పరమానందభరితుడవుతాడు. విష్ణు భక్తిపరాయణుడైనటువంటి నీవు నా వంశంలో పుట్టావు కాబట్టి నా వంశం మొత్తం కూడా ధన్యమైంది నాయన, నా జన్మ కూడా ధన్యమైంది అని చెప్పి ఎంతో సంతోషించి గాలవ మహర్షి తన పుత్రుడికి విధి విధానంగా హరిపూజా విధానం గురించి చెబుతాడు. ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని కడు శ్రద్ధతో ఆచరించినటువంటి భద్రశీలునికి చివరికి విష్ణులోక సాన్నిధ్యం కలిగిందంటూ సూత మహర్షుల వారు శౌనకాది మునులందరికీ కూడా ఈ కథ గురించి వివరించి చెబుతాడు. అలాగే సూత మహర్షుల వారు మనలా ఈ విధంగా చెప్పుచున్నారు. ఓ శౌనకాది మహామునులారా, ఏకాదశి వ్రత మహత్యం గురించి మరొక కథ కూడా ఉంది, అది కూడా చెబుతాను వినండి అంటూ ఈ విధంగా ప్రారంభించాడు. పూర్వం ఒకానొకప్పుడు ధర్ముడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ప్రతినిత్యం నిత్యకర్మానుష్ఠానం చేసి అగ్నిహోత్రాది కర్మలు ఆచరిస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు సుశీల. ఆమె పరమ భక్తురాలు. వారికి సంతానం లేక చాలా కాలం వరకు ఎంతో దీనాతి దీనంగా స్వామివారిని ప్రార్థిస్తూ ఉండేవారు. లక్ష్మీనారాయణుల దయ వలన ఆమె కొంతకాలానికి గర్భం దాల్చింది. నెలలు నిండి ఒక కుమారుణ్ణి ప్రసవించి
సుశీల కన్ను మూసింది. అప్పుడు అతను నిత్య కర్మానుష్ఠానానికి అగ్నిహోత్రాది కర్మలు చేసేందుకు అంతరాయం కలగకూడదనేటటువంటి భావంతో రెండవ పెళ్లిని చేసుకుంటాడు. ఏడాది తిరగకముందే ఆ ధర్ముడనేటటువంటి కర్మిష్టి కూడా వైకుంఠానికి చేరిపోతాడు. అప్పుడు వితంతువైనటువంటి ఆ రెండవ భార్య, ఆమె పేరు దుర్ముఖి, సవతి కొడుకును చాలా గారాభంగా పెంచసాగింది. ఆ బ్రాహ్మణ బాలుడు కొన్నాళ్లకు యుక్త వయసు రాగా వివాహం చేసుకుంటాడు. ఆ బాలుని పేరు హరిశర్మ, భార్య పేరు క్షమ. ఇద్దరూ అన్యోన్యంగా దాంపత్యం సాగిస్తూ ఉండేవారు. అయితే పెళ్ళైన కొంతకాలానికి ఎలాంటి సుఖాలు పొందకుండానే దుర్ముఖి భర్త మరణించడంతో ఆ సవతి కొడుకు హరిశర్మ అతని భార్య క్షమ సుఖంగా ఉండడం చూసి సవతి తల్లి ఓర్వలేకపోయేది. ఆమె ఆ దంపతుల సుఖానికి నిరంతరం అడ్డు తగులుతూ ఉండేది. సవతి అత్తగారి పోరుపడలేక ఆ క్షమ ఆత్మహత్యకు సిద్ధపడి ఒక రాత్రివేళ నదీ తీరానికి చేరుకుంటుంది. అక్కడ ఆమెకు కొందరు దివ్యమైనటువంటి స్త్రీలు తమ భర్తలతో విహారానికి వచ్చి ఉంటారు. వారు ఆమెకు కనిపిస్తారు. ఆ దివ్య స్త్రీలు క్షమకున్నటువంటి పరిస్థితిని చూసి దగ్గరకు వచ్చి ఆమెను ప్రశ్నిస్తారు. అప్పుడు క్షమ తనకున్నటువంటి కష్టాన్నంతా వారికి వివరించి చెబుతుంది. అందుకు వారు ఆ క్షమను ఓదార్చి దివ్య దృష్టితో సర్వం తెలుసుకుంటారు. అప్పుడు ఈ విధంగా చెబుతారు. తల్లి, నీవు గతంలో లక్ష్మీనారాయణ వ్రతం చేపట్టి దానిని మరిచిపోయినందువలనే ఈ జన్మలో భర్త అనురాగానికి దూరమయ్యావు. పూర్వీకులు సంపాదించి పెట్టినటువంటి సిరి సంపదలున్నా కూడా దరిద్రురాలిగా బాధపడుతూ ఉన్నావు. వెంటనే నీవు ఇంటికి వెళ్ళి ఆ వ్రతాన్ని విధి విధానంగా కనుక చేస్తే నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెబుతారు. అప్పుడు క్షమ వారు చెప్పిందంతా సత్యమని చెప్పి తెలుసుకొని తిరిగి ఇంటికి వచ్చి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రి జాగరణ చేసి ద్వాదశి నాడు లక్ష్మీనారాయణుని భక్తితో పూజిస్తుంది. ఒక బ్రాహ్మణ దంపతులకు భోజనం పెడుతుంది. ద్వాదశి గడియలు దాటకుండా తాను భుజిస్తుంది. ఈ విధంగా ఒక ఏకాదశి వ్రతం చేయగానే సవతి అత్తగారు మనసు మార్చుకుంటుంది. తనకు లేనటువంటి సుఖం తన సాటి ఆడపిల్లకైనా కలిగిందని చెప్పి ఆలోచించుకొని కోడలిని ఎంతో ఆదరంగా చూడసాగింది. ఆ విధంగా భర్త కూడా ఆమె పట్ల అత్యధికమైనటువంటి అనురాగంతో ప్రేమతో ఉండేవాడు. ఆ దివ్య స్త్రీ పురుషులు మరెవ్వరో కాదు, సాక్షాత్తు లక్ష్మీనారాయణులే అని తెలుసుకొని క్షమ 24 ఏకాదశి తిథుల రోజు అంటే ఒక సంవత్సర కాలం పాటు లక్ష్మీనారాయణులను సేవిస్తూ ఏకాదశి వ్రతాన్ని, ఏకాదశి తిథి రోజు ఉపవాసాన్ని, జాగరణ చేస్తూ ద్వాదశి రోజు ఒక దంపతులకు భోజనం పెట్టి ద్వాదశి గడియలు వెళ్లకుండానే తాను కూడా భుజిస్తూ వచ్చేది. ఈ విధంగా సంవత్సర కాలం పాటు చేసి ఆకరణ ఉద్యాపన చేసుకుంది. అత్తగారి ఆదరము, భర్త అనురాగము, ప్రేమ రోజురోజుకి పెరగసాగాయి. ఒక ఉత్తమోత్తమైనటువంటి బిడ్డడికి తల్లయింది. అలా ఆ దంపతులు చక్కగా బిడ్డతో కూడి సిరి సంపదలతో సుఖంగా జీవించి కలకాలం ఏకాదశి వ్రతాన్ని ఆచరించి చివరికి ముక్తిని పొందారు. అలాగే ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి మరొక భక్తుని గురించి కూడా తెలియజేస్తాడు. పూర్వం ఒకానొకప్పుడు సత్యవ్రతుడనేటటువంటి మహారాజు కాశ్మీర దేశాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. అతను తన పేరుకు తగినవాడు. అతని రాజ్యంలో ధర్మబద్ధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవారు. పరలోక సౌఖ్యం కోసం దేవతారాధన ముఖ్యమని చెప్పి తెలుసుకున్నటువంటి సత్యవ్రతుడు చక్కగా ఏకాదశి రోజున ఉపవాసం చేస్తూ ఉండేవాడు. ఆ సమయంలో అతని మనసున ఒక ఆలోచన పుట్టింది. నా రాజ్యంలోని ప్రజలందరూ ఇహలోక సౌఖ్యాలను అనుభవిస్తున్నారు, కానీ పరలోక సౌఖ్యం వారు కూడా పొందాలి అంటే నేనొక్కడనే ఈ ఏకాదశి వ్రతం ఆచరిస్తే సరిపోదు. వారి చేత కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరింపచేయాలి అని అనుకుంటాడు. అలా అనుకుంటూ ఉండగా సాక్షాత్తు ఆ శ్రీహరే సత్యవ్రతుని ఎదుట సాక్షాత్కరిస్తాడు. సత్యవ్రతుడు శ్రీహరికి సాష్టాంగ ప్రణామాలను ఆచరించి వేదోక్త మంత్రాలతో పరిపరి విధాలుగా స్వామిని స్తుతిస్తాడు. స్తుతించి ఇలా అంటాడు. ఓ విశ్వరూప, నీ దర్శన భాగ్యం నాకు కలిగింది స్వామి. నా జన్మ ధన్యమైంది. నేను చేసినటువంటి వ్రతాలన్నీ ఫలించాయి. తమ ప్రజలకు కూడా మోక్షాన్ని లభించేటటువంటి ఉపాయాన్ని చెప్పమని చెప్పి ప్రార్థిస్తాడు సత్యవ్రతుడు. అప్పుడు శ్రీహరి చిరుమందహాసం చేస్తూ, రాజా, నీలాంటి ధర్మాత్ములు నిజంగా చాలా అరుదుగా ఉంటారయ్యా. నీ రాజ్యంలోని ప్రజలందరి శ్రేయస్సు కోరుతున్నటువంటి నీవు ఎంతటి ధర్మాత్ముడవో నాకు తెలుస్తుంది. ఓ మహారాజా, ఇహపర సౌఖ్యాలను పొందాలి అంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి.
సంవత్సరంలో వచ్చేటటువంటి 24 ఏకాదశి తిథుల రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. దశమి రోజు రాత్రి, ద్వాదశి రోజు రాత్రిపూట కూడా ఉపవాసం ఉండాలి. లక్ష్మీ సహితంగా నన్ను పూజించాలి. ఏకాదశి తిథి రాత్రి జాగరణ చెయ్యాలి. ద్వాదశి రోజు నిత్య కర్మలను అనుష్ఠించి తిరిగి నన్ను పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండా బంధుమిత్రులతో నువ్వు కూడా భోజనం చెయ్యాలి. నీ ప్రజల చేత కూడా ఈ విధంగా ఆచరింపచెయ్యి. అప్పుడు నీ ప్రజలందరికీ కూడా ఇహపర సౌఖ్యాలు కలిగి నా సాయుధ్యాన్ని పొందుతారు అని చెప్పి శ్రీహరి అంతర్ధానమవుతాడు. ఆ విధంగా ఆ మరునాడు తన రాజ్యంలోని ప్రజలకు ఈ విషయం తెలియజేసి వారి చేత కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరింపచేయాలని చెప్పి చాటింపు వేయిస్తాడు రాజు. రాజుగారి ఆజ్ఞను పాటించి ఆ దేశ ప్రజలందరూ కూడా బ్రాహ్మణోత్తములను పిలిపించి సంతోషంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ విధంగా లక్ష్మీనారాయణుల కృపాకటాక్ష వీక్షణం వలన ఆ దేశం మొత్తం సుభిక్షంగా ఉండి పాడి పంటలతో సిరి సంపదలతో వైభవోపేతంగా ప్రజలందరూ సుఖంగా ఉండసాగారు. దేవరాజు ఇంద్రుడికి ఆ విషయం తెలుస్తుంది. ప్రజలందరూ కూడా ఈ విధంగా ఏకాదశి వ్రతం చేయడం వలన ధర్మాత్ములై పుణ్యాన్ని సంపాదించుకొని స్వర్గాన్ని చేరుకుంటారు. వారు నా ఇంద్ర పదవికి పోటీ పడేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి భావించి ఆ కాశ్మీర దేశరాజు అయినటువంటి సత్యవ్రతుని చేతనే ఈ వ్రతాన్ని ఆచరింపకుండా చేస్తే ప్రజలు కూడా ఆచరించరు కదా అని ఉపాయాన్ని ఆలోచిస్తాడు. అలా ఆలోచించడం ఆలస్యం. మరునాడే ఒక అప్సరస కన్య అయినటువంటి మాలినిని పిలిపిస్తాడు. దేవేంద్రుని ఎదుట మాలిని నిలిచి నమస్కరిస్తుంది. ఓ మాలిని, నీవు భూలోకానికి వెళ్ళి ఆ సత్యవ్రత మహారాజుని నీ అందచందాలతో మోహింపచేసి అతన్ని ఏకాదశి వ్రతాన్ని ఆచరించకుండా చెయ్యాలి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. ఆ విధంగా ఒకనాడు సత్యవ్రత మహారాజు నిండు సభలో కొలువు తీరి ఉండగా అరణ్య ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలందరూ మహారాజు దగ్గరకు వచ్చి, ఓ మహారాజా, అడవిలో నుండి క్రూర మృగాలు వచ్చి మనుషులను పశువులను చంపి వాటి కడుపు నింపుకుంటున్నాయి. అక్కడి ప్రజలందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయపడుతూ జీవిస్తున్నాం. ఆ క్రూర మృగాల నుండి మాకు రక్షణ కల్పించండి అంటూ ప్రార్థిస్తారు. వారి మాటలు విన్నటువంటి సత్యవ్రతుడు చలించిపోతాడు. ఆ మరునాడే తన సైన్యంతోనూ పరివారంతోనూ వేటకు బయలుదేరి వెళతాడు. ఆ క్రూర మృగాలను వేటాడి చంపుతాడు. రాత్రి సమయం అయినందువలన అక్కడే గుడారాలు వేసుకొని ఆ రాత్రి గడిపేందుకు నిశ్చయించుకుంటాడు. ఒక స్త్రీ దీనంగా ఏడుస్తున్నట్లుగా ఆ మహారాజుకు వినిపిస్తుంది. వెంటనే సైనికులను పంపించి ఆ ఏడుస్తూ ఉన్నటువంటి స్త్రీ ఎవరో ఆమెను చూసి నా దగ్గరకు తీసుకొని రండి అంటూ ఆజ్ఞాపిస్తాడు. సైనికులు వెళ్ళి ఆ స్త్రీని తీసుకొని వచ్చి మహారాజు గారి ఎదుట నిలుపుతారు. సత్యవ్రతుడు ఆమెను చూస్తాడు. ఆమె సౌందర్యవతి. ఆమెకి ఏం కష్టం వచ్చిందో అని చెప్పి తప్పకుండా తీర్చాలి అని భావిస్తాడు. ఆమెను చూసి, ఓ సుందరి, ఎవరు నువ్వు? ఎందుకిలా ఏడుస్తున్నావు? నీకొచ్చిన ఆపదేమిటి? నీకేం సహాయం కావాలో చెప్పు అని అంటాడు. అప్పుడు ఆ సుందరి, మహారాజా, నాకు తల్లిదండ్రులు లేరు. ఇక మా అన్న ఉన్నాడు. అతను ధనానికి ఆశించి ఒక అయోగ్యుడైనటువంటి వాడికి నన్ను అమ్మేశాడు. వాడి బారి నుండి బయటపడటం కోసం ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుండి పారిపోయి ఈ అడవిలోకి వచ్చాను. నాకు ఎవ్వరూ దిక్కులేరు. కనీసం నన్ను కరుణించే నాదుడే లేడు. నాకు మంచి జీవితాన్ని ప్రసాదించమని చెప్పి దీనాతి దీనంగా మహారాజును వేడుకుంటుంది. మహారాజు ఆ సుందరి మాటలకు కరిగిపోతాడు. భయపడవద్దని చెప్పి తనతో పాటే తన రాజధానికి తీసుకుని వస్తాడు. ఆమె అందచందాలకు ముగ్ధుడై ఆమెను పెళ్లి చేసుకుంటాడు. సత్యవ్రతుని పెద్ద భార్య భార్గవీదేవికి 10 ఏళ్ల కొడుకు కూడా ఉంటాడు. అతను గురుకులంలో విద్యను అభ్యసిస్తూ ఉంటాడు. మాలిని భర్తను లెక్క చేయకుండా తన మాట ప్రకారమే నడుచుకునే విధంగా మూర్ఖత్వంతో పంతాలకు పోతూ ఉండేది. రాజుగారి సామాన్యమైనటువంటి విషయాలను కూడా పట్టించుకోకుండా చేసేది. ఆ విధంగా ఒకనాడు కార్తీక మాసంలో ఉత్తాన ఏకాదశి మహాపవిత్రమైనటువంటి దినం ఆ రోజు రానే వస్తుంది. ఏకాదశి వ్రతం చేయడానికి ఉపవాసం, జాగరణ, లక్ష్మీనారాయణ పూజలు చేసేందుకు అందరూ సిద్ధమై ఉంటారు. చిన్నరాణి అయినటువంటి మాలిని జన్మదినోత్సవం అని చెప్పి సత్యవ్రత మహారాజుకు కబురు పంపిస్తుంది. ఆ రోజు ఉత్సవం, విందు భోజనాలతో వినోదంగా జరగాలట. ఆ వేడుకలో రాజుగారు కూడా తప్పకుండా పాల్గొని ఆనందించాలట. ఆ వార్త విన్నటువంటి మహారాజు ఆశ్చర్యపోతాడు. ఒకవైపు లక్ష్మీనారాయణులకు అభిషేకార్చనలకు సిద్ధం చేసి ఉంటాడు. ఈ వ్రతం మానడానికి అతని మనసు ఒప్పుకోవడం లేదు. ఆ సమయంలో విందులు వినోదాలేమిటి? తన రాజ్యంలో ప్రజలందరి చేత ఏకాదశి ఉపవాసాలు వ్రతాలు చేయిస్తూ తానే ఆ యొక్క నియమం తప్పితే ప్రజలలో గౌరవ మర్యాదల మాటలేమిటి? అంతేకాదు, తాను నమ్మినటువంటి దైవానికి కూడా ద్రోహం చేసినట్లు అవుతుంది కదా. ఈ విధంగా ఆలోచించి
రాజు సతమతమవుతుంటాడు. ఆ విధంగా చిన్నరాణి అయినటువంటి మాలిని గృహానికి వెళతాడు. ఎలాగైనా ఈ వ్రతాచరణకు శతవిధాలా ప్రయత్నిస్తాడు. ఆమె తన విందు భోజనాలు వినోదాలు మానడానికి వీల్లేదని చెబుతుంది. తనతో పాటే మహారాజు సత్యవ్రతుడు కూడా ఉండాలి అని చెప్పి మూర్ఖంగా మొండి పట్టుబడుతుంది. చివరికి సత్యవ్రతుడు నా భార్యాపుత్రులనైనా వదులుకుంటాను కానీ వ్రతం మాత్రం మానుకోను అని చెప్పి ఖచ్చితంగా చెబుతాడు. అప్పుడు మాలిని ఈ విధంగా అంటుంది, అవునా, అయితే నీ పెద్ద భార్యను కొడుకులను బలి ఇచ్చి నీ భక్తిని నిరూపించుకో, మాట తప్పవద్దు అని చెప్పి రాజును నిలదీస్తుంది. అప్పుడు ఆ రాజు ఆడినటువంటి మాట తప్పలేక ఏకాదశి వ్రతాన్ని మానలేక తన పెద్ద భార్యను కొడుకును బలివ్వడానికి సిద్ధపడతాడు. అప్పుడు పెద్దరాణిని చంపేందుకు ఎత్తినటువంటి కత్తి పూలహారమై ఆమె మెడలో పడుతుంది. అక్కడ మహాలక్ష్మి సమేతుడైనటువంటి శ్రీమన్నారాయణుల వారు దర్శనమిచ్చి సత్యవ్రతునికి దేవేంద్రుని కుట్ర, అతను పంపించినటువంటి అప్సరస కన్య ఆ మాలిని గురించి వివరించి చెబుతాడు. రాజా, నా అనుగ్రహం నీకు ఉన్నంత వరకు ఎవరి మాయలు నిన్నేమీ చేయలేవు. ఇకనైనా ఈ స్త్రీ మీద వ్యామోహం విడిచిపెట్టి నీ రాజ్యం నుండి దీనిని వెళ్ళగొట్టు. నీవు ధర్మ మార్గాన్ని ఎప్పటికీ విడిచిపెట్టవద్దు. నీకంతా శుభమే కలుగుతుంది అంటూ స్వామివారు చెబుతారు. సత్యవ్రత మహారాజు స్వామికి నమస్కరిస్తాడు. స్వామి అదృశ్యమవుతాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును దర్శించుకున్నటువంటి సత్యవ్రతుడు పరమానంద భరితుడవుతాడు. ఇహలోక సుఖాల మీద విరక్తి చెంది రాజర్షి అయి కేవలం తన జీవితాన్ని రాజధర్మాన్ని నెరవేరుస్తూ ప్రజలకు అంకితం చేశాడు. శ్రీహరి సేవలోనే జీవితాన్ని సాగించాడు అంటూ సూత మహర్షుల వారు శౌనకాది మునులందరికీ కూడా ఈ ఏకాదశి వ్రతకథలను వినిపించాడు. మనందరికీ కూడా శ్రీమన్నారాయణుల వారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని ఆ స్వామిని మరొక్కసారి వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని కథతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.